Life is full of oppositions and opportunities with warranty but no guarantee. సార్ ఒక చిన్న క్యూరియాసిటీతో అడుగుతున్నాను. ఇట్స్ మై పర్సనల్ క్వెషన్ ఫ్రమ్ మై సైడ్. సో నేమ్‌తో నిజంగానే ఆ చేంజ్ అనేది వచ్చేస్తుందా? లేదంటే ఏదైనా రెమెడీతో వస్తుందా సార్ లైఫ్‌లో మనకి? అంటే ఫస్ట్ థింగ్ ఏందంటే, ఇప్పుడు నేను బీయింగ్ అ న్యూమరాలజిస్ట్ కాబట్టి అందరు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను వాళ్ళ పేరు చూసి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూసి నేను నేమ్ ఇస్తున్నాను. అయితే వాళ్ళకి రిజల్ట్స్ వచ్చినప్పుడు న్యూమరాలజీ పనిచేస్తుంది అని అంటారు ఫస్ట్ ఓకే. థింగ్. ఇప్పుడు మీ నా దగ్గర కాకుండా ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళారు. యెస్ సార్. ఆయన ఏం చేసిండంటే రాశి, నక్షత్రం, దోషాలు అవి ఇట్లా వాళ్ళకి రెమెడీ అనేది పనిచేస్తుంది. ఓకేనా? ఓకే. కొంతమంది టారో రీడింగ్ దగ్గర వెళ్తారు. అయితే వాళ్ళ అనలైజింగ్ టారో రీడింగ్. ఓకే. ఓకే. అయితే ఇలా మల్టిపుల్ మెథడ్స్ అయితే ఉందో, అసలు ఇవన్నిటిని కన్విన్స్ చేయడానికి ఒకటి ఏంటి అంటే, దీనికి రిజల్ట్ ఇంపాక్ట్ ఇచ్చేది ఏంటి అంటే, మెథడ్స్ అనేది ఉట్టి అనలైజింగ్కి వస్తుంది. దాని ఇంపాక్ట్ అయ్యేది మైండ్ మీద. ఓకేనా? అయితే మైండ్ ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, మీకు ఏదో నంబర్స్ చూసి చెప్పినప్పుడు మీ మైండ్ ఏమంటుందంటే లాజికల్గా ఈయన ఏం చూసి చెప్తుందంటే, ఆ మైండ్ని కన్విన్స్ చేయడానికి మీరు నన్ను న్యూమరాలజిస్ట్ అంటున్నారు. ఓకే. ఓకేనా? ఓకే, ఈయన డేట్ ఆఫ్ బర్త్ చూసి చెప్తాడు, ఈయన న్యూమరాలజిస్ట్, అందుకే నేను ఫాలో కావాలి అలా. అయితే ఫస్ట్ థింగ్ మీకు కమింగ్ టు మీ క్వశ్చన్కి ఏంటి అంటే, ఓన్లీ న్యూమరాలజీ కానీ ఇవన్నీ ఏంటి అంటే, ఇవి ఒక ఏంటంటే స్టార్ ఇయ్యంకి. ఓకే, ఇట్స్ జస్ట్ లైక్ అ సాల్ట్ ఫర్ అ టేస్ట్ అన్నమాట. ఓకే. అయితే ఇంపాక్ట్ అస్సలు ఇచ్చేది మూడే అండి. ఒకటి ఏంటి అంటే 3Ks అనేది ఉంటుంది. 3Ks అంటే ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే కాలం అన్నమాట. కే అంటే కాలం. యెస్ సార్. ఇంకో కే అంటే ఏంటంటే కర్మ. ఇది మనం చాలా మంది వింటుంటాం. మూడోది ఏంటంటే కార్యం అన్నమాట. అంటే కాలం, కర్మ, కర్మ, కార్యం. అయితే కాలం అంటే ఏంటంటే ఇప్పుడు ఉండే కాలం మనం ఉండేదండి, దాన్ని మనం రీప్రజెంట్ చేసిన కలియుగం అన్నమాట. అయితే ఈ కలియుగం కాలం అనేది 100% మీ చేతిలో లేదండి. ఇట్ డిపెండ్స్ అపాన్ డివైన్ అన్నమాట. దానికంటూ ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటుంది, అది ఫాలో అయితేనే ఉంటుంది. అయితే ఇన్ ఫ్యూచర్లో కలియుగం ఇంపాక్ట్ ఇన్నోవేటివ్గా ఎలా అని మనం చెప్తాం. సెకండ్ ఏంటి అంటే కర్మ. కర్మ అనేది కొంచెం మీ చేతిలో ఉంటుంది, కొంచెం డివైన్ చేతిలో ఉంటుంది. ఓకే. ద లాస్ట్ థింగ్ ఏంటంటే కార్యం. కార్యం అంటే టేకింగ్ ఎన్ యాక్షన్. ఇదంతా మీ చేతిలో ఉంటుంది. అంటే ఇక్కడ మీరు గమనిస్తే 100% ఒకటి గాడ్ డివైన్ చేతిలో ఉంటుంది, 100% ఒకటి మీ చేతిలో ఉంటుంది, ఒకటి మిక్స్డ్ ఉంటుంది. ఓకేనా? మీ కార్యం అనేది కరెక్ట్ లేదనుకోండి, మీరు న్యూమరాలజీ చేయండి, ఏదైనా చేయండి, మీకు రిజల్ట్స్ అనేది రాదు. అయితే ప్రాబ్లం ఏమైతుంది పబ్లిక్ తోని ఏంటి అంటే, ఇది మర్చిపోతున్నారు, అన్నిటిని తీసుకుపోయి కర్మ మీద నూకేస్తున్నారు. ఇప్పుడు మీరు ఏదైనా అచీవ్ చేశారు. ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు, నంబర్ 1 అన్నారు. ఇప్పుడు ఆయన ఎంతో మంది, ఆయనకు కూడా డ్రాబ్యాక్స్ రాలేదా? ఫెయిల్యూర్ కాలేదా? ఒక పీక్ లెవెల్లో ఏంటి అంటే, ఈయన క్రికెట్ ఎందుకు ఆడుతుండు, పనికిరాడు అనే లెవెల్ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారు. హీ వెంట్ ఇన్ టు ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ. ఎక్కడ అయిందంటే, ఆయన కార్యం ఏంటి అంటే, నేను మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎప్పుడైతే ఆయన క్రికెట్ టీంకి ఆడుతున్నప్పుడు సడన్గా రాత్రి 2 o'clock ఫోన్ వచ్చింది. ఏంటంటే మీ డాడీ చనిపోయారని వచ్చింది. ఇప్పుడు ఒక కామన్ పర్సన్ డాడీ చనిపోయాడంటే టీమ్ మేట్స్కి అందరికీ తెలిసింది, ఆపోజిట్ టీమ్మేట్స్కి కూడా తెలుస్తుంది. వాళ్ళ కోచ్కి కాల్ చేసి ఒకటే మాట అడిగాడు, సార్ మా డాడీ చనిపోయాడు, ఇప్పుడు నేనేం చేయాలా? అయితే ఆయన ఏమన్నాడు, మీ డాడీ చనిపోయింది అయిపోయింది, ఇప్పుడు ఫ్యూచర్ అనేది నీ డిసిషన్ మీద ఉంటుంది అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఇప్పుడు ఆయన బీయింగ్ అ కామన్ పర్సన్ అన్నప్పుడు బై మిస్టేక్ ఆయన అవుట్ అయిపోయినా, పోయి మ్యాచ్ ఆడేటప్పుడు అవుట్ అయిపోయినా కూడా ఆపోజిట్ టీం వాళ్ళు ఏమైనా అనగలుగుతారా? వాళ్ళు ఏమంటారంటే, ఓకే సడన్గా ఎందుకు అవుట్ అయినంటే వాళ్ళ డాడీ చనిపోయిండు, ఆ ఎమోషన్. కానీ ఆయన ఏం చేశాడంటే, ఆ టీం మ్యాచ్ ఆడి 100 runs అలా కొట్టి ఆ టీంని గెలిపించి, ఆ టీంని డెడికేట్, ఆ విన్ని వాళ్ళ డాడీకి డెడికేట్ చేశారు. ఇప్పుడు ఈయన ఆర్డినరీ పర్సనా, ఎక్స్ట్రాడినరీ పర్సనా? ఆబ్వియస్లీ ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఎప్పుడైతే మీరు లైఫ్లో సక్సెస్ కావాలంటే యూ షుడ్ నాట్ బి ఆర్డినరీ పర్సన్, యూ షుడ్ బి ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఆ రెండింటికి డిఫరెన్స్ అనేది ఏంటంటే జస్ట్ ఆ ఎక్స్ట్రా అన్నమాట. అంటే మీరు ఏం తీసుకుంటున్నారో అది మీ చేతిలో ఉంటుంది. ఇదంతా ఒక లాజికల్గా తీసుకురా. ఇప్పుడు ఏమైపోతుందంటే కర్మ,
మనతో ఏం కాలేదంటే నా కర్మలో రాసి లేదు. ఓకే, ఇప్పుడు మీరు ఏదైనా అచీవ్ చేసిరనుకో అది నేను అచీవ్ చేసిన, ఫెయిల్ అయింది అనుకోండి నా కర్మలో రాసి లేదు. ఇలాంటిది చేస్తున్నారు. అది కాకుండా ఇంకొక మంచిగా అంటే ఇక్కడ ఏం మిస్సింగ్ అవుతుంది అది తీసుకురావాలి, ఓపెన్గా చెప్పాలని మెయిన్ ఇది. ఇప్పటి నుంచి ఒక న్యూమరాలజిస్ట్ లాగా ఈ నంబర్ మీకుంది అందుకే ఇది అయిపోతుంది అలాంటిది ఉండదు. ఏమున్నా ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు ట్యూన్ యువర్ బ్రెయిన్, ట్యూన్ యువర్ మైండ్, అప్పుడే సక్సెస్ అవుతారు. అది ఎలా అనేది నేను ఇప్పుడు తీసుకురాబోతున్నాను ఛానల్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.